అలాంటప్పుడు ఎందుకు? ఇప్పుడు సామాజికంగా నేను ఎదగాలండి, ఎదగబడిన నేను ముందుకు రావాలంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా నాకున్నటువంటి వెసులుబాటు, కాన్స్టిట్యూషన్ ఇచ్చే హక్కును నేను వినియోగించుకోవాలి. దానికోసం నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నప్పుడు మీరు బీసీ ప్రధానమంత్రిగా చేయకపోతే ఓసీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేస్తున్నప్పుడు దాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? కిషన్ రెడ్డి ఎందుకు ఇవాళ ఈ రాష్ట్రం నుంచి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా? మరి ఇప్పుడు మీ అంబర్పేటలో అత్యధికంగా బీసీల ఓట్లు ఉంటాయి. మరి కిషన్ రెడ్డి మా బీసీల ఓట్లు తీసుకుంటలేడా? మాట్లాడాల్సిన అవసరం లేదా? చెప్పాల్సిన అవసరం లేదా? రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఏరండి. ఒక ముఖ్యమంత్రి అడిగితే, ముఖ్యమంత్రి మంత్రివర్గంతో వెళ్తే ఇంత అన్యాయమా, ఇంత దుర్మార్గమా అని అడుగుతున్నా నేను. మీరు ఇస్తారా ఇయ్యరా సెకండరీ, ఎట్లీస్ట్ మా విన్నపం వినాలి కదా? ఎందుకు ఇవ్వలేకపోతున్నాం మేము 3 రోజులు ఢిల్లీలో కూర్చొని ఇస్తారేమని. నేను రాత్రి ఎప్పుడు వచ్చే వరకు 9 అయిందండి, రాత్రి వచ్చినాడు, ఫుల్ ఫీవర్, కోల్డ్ అయినా ఈ అంశము మా బాధ్యత, చెప్పాల్సిన అవసరం ఉంది, చేయాల్సిన అవసరం ఉంది అన్న ఉద్దేశంతో ఇవాళ ఈ చర్చలో మేము కూర్చోవడానికి రావడానికి ముఖ్య కారణం అది. సో అంటే మా బాధ అర్థం కావాలి, మేము ఎంత తీవ్రంగా నష్టపోతున్నామో అర్థం కావాలి. బీసీలు అంటే అడుక్కునేటోళ్ళు కాదండి, మా హక్కు మాకు కావాలని అడుగుతున్నాము. రాజ్యాంగ పరంగా, కాన్స్టిట్యూషన్ పరంగా నాకు వచ్చేటువంటి హక్కును చట్టపరంగా నేను తీసుకోవాలనుకుంటున్నా తప్ప అడుక్కోవాలనుకోవట్లేదు. కాబట్టి మీకు ఎందుకు సోయ అనిపిస్తలేదని అడుగుతున్నాను. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు నిన్న కేటీఆర్ మాట్లాడతారు. ఏం డ్రామాలు ఆడుతున్నామండి? డ్రామాలకు, నాటకాలు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? మీరు కాదా? గతంలో మీరు ఏం చేస్తున్నారు? 34 తీసుకుని 22 చేశారు. 22లో మైనార్టీ 4 పోతే నాకు వచ్చింది 18. ఆ రోజు కోర్టులో కేసు ఉండగానే నువ్వు ముందుకెళ్ళినావు. ఎందుకు వెళ్ళినావు? నోటిఫికేషన్ ఇచ్చినావు. అది నీ తప్పు కదా? నీ పోరాటం ఎక్కడైనా చేసినావు? ఆ రోజు చేయలే కదా? ఇవాళ ఇవాళ చాలా స్పష్టంగా మా పీసీసీ నిన్న చెప్పినారు. ఏమని? ఇవాళ మాకు ఎలక్షన్ల ఇంపార్టెంట్ కన్నా కూడా నా వాటా, నా కోటా పొందడమే నాకు ముఖ్యమని చెప్తాం. ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులను అడగండి, వాళ్ళు తీసుకున్నటువంటి దాని నేపథ్యంలో ఇవాళ మేము 30 తారీఖు చేయాలన్న ఇంటెన్షన్ మాకుంది. సెప్టెంబర్ 30 వరకు పూర్తి చేయాలని మాకుంది. కానీ దానికి ఉన్నటువంటి అడ్డంకులను తొలగించుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. మా యొక్క ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇది ఎవరింటి వ్యవహారం కాదు రిషి గారు, ఎవరింటి వ్యవహారం కాదు, రేవంత్ రెడ్డి ఇంటి వ్యవహారం కాదు. గుర్తుపెట్టుకోండి, ఈ వ్యవహారం అనేది రాష్ట్ర ప్రజల యొక్క వ్యవహారం. ఈ వ్యవహారానికి అందరి పాత్ర ఉన్నది. ప్రజాప్రతినిధులు రాజ్యాంగబద్ధంగా పనిచేస్తామని చెప్పిన ప్రతి ఒక్కరి పైన ఉన్నది, పార్టీలకు అతీతంగా. సో ఇప్పుడు ఇందులో ఒక బ్రేక్ తీసుకున్న తర్వాత బీఆర్ఎస్ ప్రతినిధి మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చేసిన కామెంట్స్కి. అలాగే ఇప్పుడు జీవో ఇస్తే దానికి కోర్టుల్లో నిలబడుతుందా లేదా అనేది ఒకటి. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినట్టు ఆలస్యం చేస్తే నిధులు ఉన్నాయి దీనికి సంబంధించి, అవి వాటికి ఇబ్బంది అవుతుంది. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఒక సభలో ఈ సప్లైన్ తీసుకురావచ్చు కదా, నువ్వు అసెంబ్లీలో సప్లైన్ తీసుకొచ్చి చట్టం చేయొచ్చు కదా అని కూడా మళ్ళీ అన్నారు. అంటే మళ్ళీ సప్లైన్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఈ అంశం కూడా బ్రేక్ తర్వాత మాట్లాడదాం. స్టేట్మెంట్ ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. కానీ అసలు ఎందుకు అందరికీ ఏకాభిప్రాయం ఉన్నా కూడా బీసీ బిల్లుపై ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతోంది? దీన్ని కంప్లీట్గా ఒక పొలిటిసైజ్ చేసే ఒక ప్రయత్నం. అంటే కాంగ్రెస్ పార్టీ దీని మీద చిత్తశుద్ధితో మేము ఉన్నాము. అయితే నేను రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు అక్కడ రాహుల్ గాంధీ రాకపోవడం మీద కూడా ఇటు బీజేపీ, బీఆర్ఎస్లో విమర్శలు చేశాయి. వీళ్ళందరూ ఖర్గే దగ్గరికి వెళ్ళారు, పార్లమెంట్లో దీని మీద ఒత్తిడి తేవాలని చెప్పారు, అవన్నీ ఓకే. కానీ మరి ఆ సభకి ఖర్గే కానీ రాహుల్ కానీ రాకపోవడం కొంత పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లో పడేసింది. బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలకు అవకాశం ఇచ్చింది. సరే, ఇంటర్నల్గా ఉన్న అండర్స్టాండింగ్సో లేకపోతే ఏం జరుగుతుందనేది ఒక అంశం. పైగా ఒకసారి రాహుల్ గాంధీ ఒకసారి వచ్చి అక్కడ మాట్లాడి వెళ్ళినా కూడా బాగుండేది. అయితే నన్ను ఈసీ వ్యవహారంలో